హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2005 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ అనమాట. క్విక్ రివిజన్ కోసం ఈ వీడియో చూడండి. ఎవరైతే అసలు ఇంతవరకు అసలు మూవ్మెంట్ చూసుకోలేదు, చాలా ఎక్కువ సిలబస్ అనుకుంటున్నారో ఈ 1 మంత్లో అంటే ఈ 1 వీక్లో ఈ రివిజన్ చేయొచ్చు అనమాట. 50 మార్క్స్ కోసము చూడండి మీరు. ఇది ఏంటిదంటే 1992 నుంచి 2014 వరకు నేను కంటిన్యూగా ఈ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో 2001 నుంచి 2004 వరకు ఉన్నాయి. ఎవరైతే చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి. ఫస్ట్ పాయింట్ 2005లో ఏంటి అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది జనవరిలో వేస్తారనమాట. అసలు ఎందుకు వేస్తారు దీనికి అంటే రాష్ట్ర ఏర్పాటు విషయంలో వివిధ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడం. అంటే ఈ తెలంగాణ రావడం మీకు ఇష్టమేనా లేదా అని చెప్పేసి వివిధ రకాల పార్టీస్ ఉంటాయి కదా, వాటి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అనమాట. సో మరి ఇందులో అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరో చూద్దాము. అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, సభ్యులు కేంద్ర మంత్రులు అనమాట. దయానిధి మారన్, ఇతను డిఎంకే పార్టీ, రఘువంశ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీ. నేను చెప్పాను కదా మనకు ఈ మెజార్టీ రాలేదనమాట 2004లో కాంగ్రెస్కి. సో రాకపోతే చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని వీళ్ళు అధికారంలోకి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సో అందులో డిఎంకే పార్టీ, ఆర్జేడీ పార్టీ తరపు నుంచి వీళ్ళు మంత్రులు అవుతారనమాట. సో వాళ్ళే దయానిధి మారన్, రఘువంశ ప్రసాద్. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కమిటీకి 8 వారాల లోపు మీరు అభిప్రాయాలు తెలుసుకొని మాకు సమర్పించాలి నివేదిక అని చెప్పేసి గడువు ఇస్తుంది. ఎన్ని వారాలు అడుగుతారు ఎగ్జామ్లో, 8 వారాలు ఇది. అయితే ఈ పార్టీలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే టీడీపీ పార్టీ లాస్ట్లో ఇస్తుంది అనమాట. 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2008 అక్టోబర్ 18కి ఇస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఏంటి తటస్థంగా ఉంటుంది. తటస్థం అంటే ఏం లేదు. సో తెలంగాణ రావాలి అని చెప్పలేదు, తెలంగాణ వద్దు అని చెప్పలేదు అనమాట. తటస్థంగా ఉంది అని చెప్పొచ్చు. ఏ పార్టీ ఉంది అలా బ్యాలెన్స్గా అంటే సమాజ్వాదీ పార్టీ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వైఎస్ఆర్ ప్రభుత్వంకి టీఆర్ఎస్కి మధ్యలో కొన్ని కారణాల డిస్టర్బెన్స్ వస్తాయి. సో దానివల్ల మంత్రులు రాజీనామా చేస్తారనమాట. సో అదేంటో చూద్దాము. ఎమ్మెల్యేలు ఫస్ట్ తెలంగాణకి హాని కలిగించే విధంగా ప్రాజెక్టులు చేస్తారనమాట. అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ప్రాజెక్టులు చేస్తాడు ఎవరు, వైఎస్ఆర్ ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే బూటకపు ఎన్కౌంటర్ నక్సలైట్ విషయంలో ఏంటంటే ఈ జనశక్తి పార్టీ చర్చల ప్రతినిధి ఎవరు అంటే రియాజ్ అనమాట. సో తనని జూలై 1కి చంపేస్తారనమాట. ఎవరు, ప్రభుత్వమే చంపేస్తుంది. సో అది ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఈ తెలంగాణ హాని కలిగించే ప్రాజెక్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏం డిసైడ్ అవుతారు అంటే జూలై 8కి ఈ టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేస్తారనమాట రాష్ట్రంలో. సంతోష్ రెడ్డి అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నేను సంతోష్ రెడ్డి అని చెప్పాను. సంతోష్ రెడ్డి రవాణా శాఖ కదా. సో ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. ఇది మనకి పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వరంగల్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు రాజీనామా చేశారు. ఎప్పుడు జూలై 8కి చేశారు. చేసిన తర్వాత అసలు ఎందుకు చేసాం మేము రాజీనామా అని చెప్పడం కోసం, అందరికీ తెలియడం కోసము సో వరంగల్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది అనమాట. సో ఎవరు దీనికి వచ్చారంటే శరద్ పవార్ వస్తాడు. ఇతను వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జాగరణ సేన అనేది ఒకటి స్థాపిస్తారనమాట. ఎందుకోసము అంటే 1,00,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ కోసం అనమాట, తెలంగాణ కోసం. సో వీళ్ళని ప్రేరకులు అని పిలిచేవారనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, తొలి దశలో ఫస్ట్ స్టెప్లో 600 మెంబర్స్కి ఎక్కడ అంటే మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇప్పించారనమాట సెప్టెంబర్ 10th నుంచి. చీఫ్ కమాండర్ ఎవరు అంటే ఉమాకాంత్, పర్యవేక్షణ ఎవరు అంటే వి ప్రకాష్ అనమాట. కొన్ని కారణాల వల్ల ఇది క్లోజ్ చేశారు. తర్వాత ఎక్కువ అయిపోతుంది ఇది అని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇది తెలంగాణ జాగరణ సేన చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ ఇంపార్టెంటే ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు జరుగుతాయి. అంటే ఏపీ అనే స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలుపుకుంటుంది కదా. ఎప్పుడు 1956 నవంబర్ 1కి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. సో ఏర్పడి 50వ సంవత్సరంలోకి అడుగుపడుతున్న సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు చేస్తారనమాట. సో టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ నవంబర్ 1ని దుర్దశ దినంగా పాటిస్తుందన్నమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ నాగార్జున ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు జరుగుతాయి. ఇది కూడా సేమ్. సో 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశాడనమాట నెహ్రూ. చేస్తే అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నమాట 2005కి. సో అందుకు ఈ వైఎస్ఆర్ ఏం చేస్తారంటే విగ్రహాలు ఏర్పాటు చేశారనమాట. కేఎల్ రావుది, నీలం సంజీవరెడ్డిది. ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఈ 2005లో 2004లో ఎన్నికలు కదా. 2005లో ఏంటి అంటే వీళ్ళు రాజీనామా చేయడము, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడము, రాజీనామా చేయడము. నెక్స్ట్ రాజీనామాకు రీజన్ కోసం వరంగల్లో భారీ బహిరంగ సభ, తెలంగాణ జాగరణ సేన. తొలి దశలో మల్లపూర్ నోమా ఫంక్షన్ హాల్లో ఈ చీఫ్ కమాండర్ ఉమాకాంత్ వీళ్ళు ఇలా చేయడం అనమాట, తెలంగాణ జాగరణ సేన. నెక్స్ట్ రాష్ట్ర శాసన సభ స్వర్ణోత్సవాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్వర్ణోత్సవాలు. ఇది గుర్తుపెట్టుకోండి 2005 ఇయర్.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.